మళ్ళీ అసీం మున్నీర్ రంగంలోకి వచ్చాడు. మామూలుగా మనకి అసీం మున్నీర్ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అతని మార్షల్ అనే బిరుదు కూడా ఇచ్చారు. 60 ఏళ్ళ తర్వాత పాకిస్తాన్లో మార్షల్ బిరుదు వచ్చిన వ్యక్తి అనమాట ఈయన. సో అసీం మున్నీర్ అంతకుముందు ఏప్రిల్ 16న ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఎన్ఆర్ఐ పాకిస్తాన్ల సమావేశంలో. అందులో ఆయన కాశ్మీర్ని జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు, జీవనాడిని పాకిస్తాన్కి జీవనాడి జోగులర్ వెయిన్ కాశ్మీర్ అని, తర్వాత 2 నేషన్స్ థియరీ, హిందూ ముస్లింలు అన్ని విషయాల్లో కూడా వేరువేరని, వాళ్ళు కలవడం అసాధ్యమని ఇలాగా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఆయన 16 మాట్లాడితే 22 6 రోజులకి పహల్గామ్ అటాక్ జరిగింది. దానికి ఒక కోడ్ అని కూడా అంటున్నారు. ఆయన మాట్లాడినాక ఇక్కడ ఉన్న టెర్రరిస్టులకి అది కోడ్గా భావించి చేయాలన్న ఒక ప్లాన్ ముందుగానే ఉందని కూడా అంటున్నారు. ఏదేమైనా ఆయన రెచ్చగొట్టింది ఆయనే. అసలు ఇండియా పాకిస్తాన్కి వారికి కారణమే ఈ అసీం మున్నీర్. అలాంటి వ్యక్తి యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ కనబడలేదు, తర్వాత కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు సడన్గా మళ్ళీ మొన్న ఒక వర్చువల్ 29న వర్చువల్ మీటింగ్ అడ్రస్ చేశాడు. అదేంటంటే స్టూడెంట్స్, అకాడమిషియన్స్ రావల్పిండిలో ఉండి పాకిస్తాన్ స్టూడెంట్స్, పాకిస్తాన్కి సంబంధించిన మేధావుల మీటింగ్లో ఆయన వర్చువల్గా మాట్లాడుతూ ఆయన మళ్ళీ ఒక తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలు ఏంటంటే రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అన్నాడు. రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అంటే అలర్ట్గానే ఉన్నాం మేము, యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఆయన మాట్లాడాడు. రెండవది నో డీల్ ఆన్ పాక్ పిఓకే విత్ ఇండియా అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద చర్చలు అనేవి, డీలింగ్స్ అనేవి ఇండియాతో ఉండవు అని క్లియర్గా చెప్పేశాడు. పాకిస్తాన్ మాది, కాశ్మీర్ మాది, దాని మీద మళ్ళీ ఏం చర్చిస్తాం, మాదని డిక్లేర్ అయిపోయినాక దాంట్లో చర్చలే ఉంటాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్కేమో షహబాజ్ షరీఫ్ ఏమో మేము చర్చలకి రెడీ అంటాడు, ఈయనేమో అలా అంటాడు. తర్వాత వాళ్ళ ఆర్మీకి సంబంధించిన పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి డీజీ చౌదరి, అహ్మద్ చౌదరి, ఆయనేమో మీరు మా వాటర్ ఆపితే మేము మీ ఊపిరి ఆపుతామని ఆయన బెదిరిస్తాడు. సో ఈ చూస్తే పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే యుద్ధాన్ని మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయబోయేట్టుగా కనబడుతుంది. ఇంకొన్ని మనం గమనిస్తే పాకిస్తాన్ మనీ పరంగా కూడా వాళ్ళు చాలా పేదలో ఉందని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఈ మధ్య ఫండ్ కూడా బాగానే వచ్చింది. మనకు ఐఎంఎఫ్ నుంచి లాస్ట్ ఇయర్ వాళ్ళకి $7 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 24 సార్లు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ఇస్తుంది వాళ్ళకి. ఈ ఇయర్ కూడా యుద్ధం జరుగుతున్నప్పుడే వాళ్ళకి 1 బిలియన్ రిలీజ్ చేశారు, ఇంకో 2.7 బిలియన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఈరోజు మార్నింగ్ చూశాను నేను, అది వరల్డ్ బ్యాంక్ కూడా $40 బిలియన్ అప్పు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ అయినా ఐఎంఎఫ్ అయినా అమెరికా కంట్రోల్లో ఉంటాయి. ఇండైరెక్ట్గా అమెరికా వీళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ క్రిప్టో కరెన్సీ విషయంలో ట్రంప్ కొడుకు వీళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు పాకిస్తాన్లో. ఇప్పుడు అప్పు పేరుతో వాళ్ళకి ఇస్తున్నారు. ఈ అప్పు తీసుకున్న డబ్బులంతా వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవడానికి ఆల్రెడీ చైనా నుంచి కొత్తగా యుద్ధ విమానాలు కొంటున్నారు, టర్కీ నుంచి డ్రోన్స్ కొంటున్నారు. తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే సహాయం కావాలని ఇటు చైనాతో మంత్రాలు చేస్తున్నాడు. నిన్న మొన్న కూడా అజర్బైజాన్తో, టర్కీతో వాళ్ళు కలిశారు, మీటింగ్లు పెడుతున్నారు. అంటే క్లియర్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వాళ్ళకి ఈ 3 దేశాల ఓపెన్గా సహాయం ఉంది. చైనా, టర్కీ, అజర్బైజాన్, ఇండైరెక్ట్గా అమెరికా కూడా సహాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఇండియాని ఇబ్బంది పెట్టాలి అన్న ప్లాన్ కనబడుతుంది, మళ్ళీ ఇండియా మీద యుద్ధం ప్రకటించాలి అన్న ప్లాన్ కనబడుతుంది. ఇటువైపు ఏమో మన వాళ్ళు చూస్తే మోడీ కానీ అమిత్ షా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఏళ్ళు వెనక్కి కోలుకోవడానికి, మన దెబ్బకి పాకిస్తాన్